హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. రీసెంట్ టైమ్స్ లో థియేటర్స్ లో చిన్న సినిమాలు నన్ను చాలా బాగా ఎంటర్టైన్ చేశాయి భయ్య. ఆ సినిమాల మీద ఒక లుక్ వేసేద్దాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ మూవీ ఒక ఫ్రెష్నెస్ ని ఇచ్చింది భయ్య. మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ చూశాక ఆ అటాక్ నుంచి బయటికి రప్పించిన మూవీ. గోదావరి స్లాంగ్ అండ్ గోదావరి టెంప్లెట్ లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూపించారు. ఫ్రెండ్షిప్ తో పాటు క్యాస్ట్, రిలీజియన్స్ అండ్ కోవిడ్ మూమెంట్స్ ని చాలా ప్రాపర్ వేలో చూపించారు. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండింగ్ కూడా పర్ఫెక్ట్ గా చూపించారు. కసిరాజు గారి కామెడీ టైమింగ్ కి అయితే పడి నవ్వుకున్నా. రాజావారు రాణివారు అనే మూవీలో కూడా ఈయన కామెడీ టైమింగ్ పీక్స్ లో ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమిటీ కుర్రాలు. ఇంకా ఈ మూవీ అయితే లిటరల్లీ చైల్డ్హుడ్ నుంచి ప్రెసెంట్ జనరేషన్ ని కళ్ళకి కట్టినట్టు చూపించింది. మన ఏరియాలోనే ఇలాంటి బ్యాచ్ చాలా మంది ఉంటారు కదండి. మూవీలో కంటెంట్ తో పాటు ఎమోషన్, కామెడీ రెండు బ్యాలెన్సింగ్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ గారు బ్యూటిఫుల్ గా మూవీని పిక్చరైజ్ చేశారు. నిహారిక గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయని ఒకప్పుడు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మంత్ కి ఒకటి వస్తున్నాయి. 35 చిన్న కథ కాదు. నివేద థోమస్ గారు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ మూవీతో ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో బాగా ఎంటర్టైన్ చేశారు. మ్యాథమెటిక్స్ గురించి ఒక కోర్ పాయింట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ చేసుకుని ఈ మూవీ నరేషన్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. ఈ మూవీలో కూడా ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. నివేద థోమస్ గారు ఇలాంటి మూవీస్ ఇంకా చాలా తీయాలి అని నేను పర్సనల్ గా ఫీల్ అయ్యా. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. రావ్ రమేష్ గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా క్లీన్ పర్ఫార్మెన్స్ చేస్తారు. కానీ రీసెంట్ గా వస్తున్న మూవీస్ చూసుకుంటే ఆయన కామెడీ టైమింగ్ మిస్ అయ్యాం. కానీ మళ్ళీ ఈ మారుతి నగర్ సుబ్రహ్మణ్యంతో ఆయనలో కామెడీ యాంగిల్ ఫుల్ ఎనర్జీతో చూపించారు. ఒక మంచి కాన్సెప్ట్ ని కామెడీ యాంగిల్ లోనే కాకుండా ఎమోషన్ ని కూడా పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసుకుంటూ మంచి హిట్ కొట్టారు. మూవీలో రావ్ రమేష్ గారి కామెడీ టైమింగ్ మాత్రం పీక్స్ లో ఉంటది. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగున్నాయి. మత్తు వదలరాటు పార్ట్ 1 లో సత్య కామెడీ అండ్ గ్రిప్ ఇన్ స్క్రీన్ ప్లే లో ఆడియన్స్ ని బాగా థ్రిల్ చేసింది. ఈసారి ఎక్స్ట్రా డోసేజ్ తో సత్య అల్టిమేట్ కామెడీ టైమింగ్ తో మూవీ బాగా ఎంటర్టైన్ చేసింది. పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని టీమ్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ కోర్ పాయింట్స్ లో డ్రగ్ థియరీతో పాటు క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. మెయిన్ గా సత్య కామెడీకి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఇలా చిన్న సినిమాలు అయినా పెద్ద కంటెంట్ తో నన్ను చాలా బాగా ఎంటర్టైన్ చేశాయి. మరి నెక్స్ట్ ఏ సినిమాలు ఎలాంటి థ్రిల్ అండ్ ఫన్ రైట్స్ ఇవ్వబోతున్నాయో చూడాలి.